ఇక్కడ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ పెట్టింది, మరి అక్కడే ముస్లిం మైనార్టీ ఫంక్షన్ హాల్ అని పెట్టారు. అది ఇక్కడ రెండు గంటలు జనాలు ఏమైనా మార్పు కోరుకునే షేర్లింగంపల్లి అన్నదమ్ములకి అక్క చెల్లెలకి హృదయపూర్వక నమస్కారాలు. హైటెక్ సిటీ ఇప్పుడు షేర్లింగంపల్లి అంటే కేవలం ఐటీ కంపెనీలు భవనాలు కాదు. ఇక్కడున్న గాంధీ గారి గురించి అందరికీ తెలిసిన విషయమే. ఆయన చేసిన మొదటి తప్పు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీతోని ఉండి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుతోని గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని ప్రజలు ఎవరైతే ఆయన నమ్మి ఓటేసిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మోసం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆయన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అధోగతి పాలనలో ఉన్నారు. వాళ్ళు అయోమయంగా ఉన్నారు. సో ఆయన చేసిన మొదటి తప్పు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అని చెప్పుకునే గాంధీ గారు చేసిన మొదటి తప్పు ఇదే. తర్వాత 2018లో మైనారిటీ ఫంక్షన్ హాల్ కట్టిస్తానని చెప్పి మాట ఇచ్చాడు. మైనారిటీ ఉన్న సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గాంధీ గారు మాట ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత 2023 ఎలక్షన్స్ ముందు అంతకుముందు ఒక శిలాఫలకం పెట్టిండు. 2023 ఎలక్షన్స్ ముందు మళ్ళీ మల్టీపర్పస్ అని చెప్పి మళ్ళా ఒక శిలాఫలకం పెట్టడం జరిగింది. అంటే వ్యవస్థ ఈ గాంధీ చేసే పనులు ఎట్లున్నాయంటే అంటే ఓన్లీ నీవు మైనారిటీ సోదరుల యొక్క ఓట్ల కోసము వాళ్ళని మభ్యపెట్టడానికి కోసం అని చెప్పి మీరు ఈ శిలాఫలకాలు పెట్టడం జరుగుతుంది. అట్లనే తర్వాత 2 ఫంక్షన్ హాల్ గురించి ప్రజలు అడిగితే వాళ్ళు గట్టిగా వాళ్ళందరూ ముస్లిం సోదరులు వాళ్ళందరూ కూడా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఒకటి మల్టీపర్పస్, ఇంకోటి శిలాఫలకాల మీద మల్టీపర్పస్ అని పెడతాడు. ఇక్కడేమో రాయటమేమో గోడల మీద రాయటమేమో ముస్లిం మైనారిటీ సోదరులకి ఫంక్షన్ హాల్ అని చెప్పి పెడతారు. అంటే మీరు 2 ఫంక్షన్ హాల్ కడుతుర్రా లేదంటే ఒకటే ఫంక్షన్ హాల్ కట్టి ప్రజలందరికీ ఇవ్వాలని అనుకుంటుర్రా? వాళ్ళు పోయి గట్టిగా మాట్లాడినప్పుడు ఈయన ఏం చేసిండంటే వచ్చి అడావుడిగా ఇక్కడ బోర్ వేయటం జరిగింది. బోర్వెల్ వేస్తే మనకు ఏమనిపిస్తుంది ఎవరికైనా కూడా ఇక్కడ ఏదో ఫంక్షన్ హాల్ కడుతుర్రు లేదా వర్క్ నడుస్తుంది అనే ఒక ఇవన్నీ ఏంటంటే జనాల్ని ప్రజల్ని అందరినీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ లాగా డైవర్షన్ చేసి రేపు వాళ్ళకి నేనేదో మంచి చేసినా అని చెప్పి ప్రజల ముందుకి చెప్పుకోవడం తప్ప ఏం లేదు. ఇదివరకు మాదాపూర్ సున్నం చెరువులో కూడా ఒక హైడ్రా వాళ్ళు చేసిన మోసాలు అందరికీ తెలిసిన విషయమే. హైడ్రా అప్పుడు కూడా వచ్చి ఆయన తలుచుకుంటే ఇక్కడున్న షేర్లింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అని చెప్పుకున్నప్పుడు ఆయన వచ్చి ప్రజలకు ఏమన్నా 82 ప్లాట్లు సొంతంగా వాళ్ళ కష్టాజీతంతో వాళ్ళు కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా అక్కడ బుల్డోజర్ల కిందకి ఆడికి పండుకొని మమ్మల్ని చంపండి, మా మీదకెళ్ళి తీసుకుపోడ్రి అని అనటం జరిగింది. ఒకవేళ ఎమ్మెల్యే గారు ఏదో అభివృద్ధి చేద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే హైడ్రా ఎందుకు ఆపలేదని? హైడ్రా ఆపచ్చు కదా. హైడ్రా వల్ల నువ్వు ఎమ్మెల్యేవే కదా. ఎమ్మెల్యే ఉన్నప్పుడు హైడ్రాని ఆపాలి కదా. తర్వాత ప్రజలు నా దగ్గరకు వస్తే నేను కేటీఆర్ గారి దగ్గరికి రామన్న దగ్గరికి నేను తీసుకెళ్తే రామన్న వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చినప్పుడు మీరేం భయపడద్దు, నేనున్న బీఆర్ఎస్ పార్టీ మీతో పాటు ఉంది. సో కేటీఆర్ గారు వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు ఆ మాట మీదనే నిలబడి వాళ్ళు ఎక్కడికి కూడా పోట్లేరు. ఈయన వచ్చి అడావుడి చేసిపోయిండు ఎవరు గాంధీ. తర్వాత వాళ్ళందరూ కూడా శోభకి గురయ్యి మాకు ఇట్లా న్యాయం జరుగుతలేదని చెప్పి కేటీఆర్ గారిని కలవడం జరిగింది. కేటీఆర్ గారు స్వయంగా సున్నం చెరువుకి వచ్చి వాళ్ళందరూ బాధలను విన్న తర్వాత కూడా వాళ్ళకు మాట ఇచ్చారు కేటీఆర్ గారు. తర్వాత షేర్లింగంపల్లి అంటే ఐటీ హబ్స్, ఫ్లైఓవర్లు గత ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐటీ మినిస్టర్గా కేటీఆర్ అన్న గారు ఉన్నారు. తర్వాత మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ అన్న గారు ఉన్నారు. ఆయన ఉన్నారు కాబట్టి డెవలప్మెంట్ అనేది జరిగింది. అంటే
అందులో డ్రైనేజీలు లీక్ ఉంటాయి, రోడ్లు బాగోవు, ఏదైనా కూడా ప్రజలకు ఇబ్బందికి గురయ్యేటోళ్ళు ఉన్నారు. సో దాన్ని కూడా తక్షణమే ఎమ్మెల్యే దృష్టికి మేము తీసుకెళ్లాలని చెప్పి ఈ మీడియా సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరిగింది. అండ్ ఇంకోటి, ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని చెప్పి చెప్తాడు, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నా అని చెప్పి చెప్తాడు, మళ్ళీ తర్వాతనేమో 2 ఏళ్ల నుంచి ఆయన చేసింది ఏముంది? ఏమీ లేదు. ఉత్త మోసపూర్వకంగా మాటలు చెప్పుకోవటాలు. ఎవరన్నా పొరపాటున బీఆర్ఎస్ తరపున ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీదికి ఏదో చెప్పటం. నేను కూడా 2-3 అప్లికేషన్లు షేర్లింగంపల్లి జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది కొన్ని ఇష్యూస్ వల్ల. వాళ్ళు ఇంతవరకు కూడా వాళ్ళు స్పందించలేదు. అండ్ బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మేము 4-5 పిటిషన్లు ఇవ్వడం జరిగింది. పోలీసు వాళ్ళు అయినా కానీ, షేర్లింగంపల్లి జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ అయినా కానీ ఓన్లీ గాంధీ ఏం చెప్తే అదే మాటలు వింటారు. అంటే ప్రజాస్వామ్యంలో మనం లేము అనిపిస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. సో ఈ మైనారిటీకి చెందిన ఫంక్షన్ హాలా, మల్టీపర్పస్ ఫంక్షన్ హాలా అనేది మీరే నిర్ణయించుకొని తక్షణమే దీన్ని మీరు కట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.